పూర్వపు అలవాట్ల వల్ల ఈ స్నేహపూర్వకమైనటువంటి పాత్ర నిర్వహించడానికి బదులుగా తనకు తెలియకుండానే తాను ఈ జీవులు ఒకదానికొకటి విరోధాన్ని కొనగించుకోవడం అనేటువంటి జరుగుతుంది. అయితే స్నేహం అనేది ఎట్లా ఉండాలంటే అసలు సృష్టిలో ఉన్నటువంటి మానవుడు ఎటువంటి ప్రజ్ఞలు కలిగి ఉన్నాడు, మానవుని తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయంటే మనకి ఈశ్వర విషయం తెలుసుకొని దైవ రహస్యం తెలుసుకొని ముక్తిని పొందేటటువంటి ప్రజ్ఞ మానవునికి ఉంది. అంటే అంత తెలివైన మానవుడు కూడా స్నేహరూపమైనటువంటి విషయానికి వచ్చేసరికి స్నేహితుడిగా తాను తన పాత్రను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాడు. ఎందుకు జరుగుతుందంటే ఈ విషయం, ఈ స్నేహం అనేటువంటి విషయం చూసుకున్నట్లయితే మనకి ఇది ఎక్కడా లభ్యం కావట్లేదు. నిజమైన స్నేహం అనేది ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు. కృత్రిమమైన స్నేహమే మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. మానవులు విరోధ భావంతోనే మెలగడం అనేటువంటి జరుగుతుంది. అయితే స్నేహం అనేది ఏమిటనేది స్వామి మనకి ఏం చెప్తున్నారంటే ఇది ఒక అపురూపమైనటువంటి త్యాగం అటండి. అంతేకాకుండా తృప్తితో కూడినటువంటి శాంత స్వరూపం అది. అంటే స్నేహం త్యాగాన్ని కోరుకుంటుంది, తృప్తితో కూడి శాంత స్వభావంగా ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి వ్యక్తి ఎవరికీ విరోధి కాడటండి, అతనికి శత్రువులే ఉండరటండి. అతని దృష్టిలో అందరూ సమానులే. అతనికి ఉపకారం చేసినా అతను పట్టించుకోడు, అపకారం చేసినా అతను పట్టించుకోడు. ఇంకా ఏం చేస్తాట, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువులోనూ స్నేహరూపమైనటువంటి స్వభావాన్ని అతను దర్శిస్తాడు. అంటే సృష్టి అంతా స్నేహాన్ని చూసినప్పుడు ప్రతి మానవుల్లోనూ కూడా స్నేహాన్ని అతను చూస్తాడు. అతనికి ఎవరు శాశ్వతంగా శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు ఉండరు. ఎందుకంటే అతనికి తెలుసట ఈరోజు ప్రాణ సమానంగా ఉన్నటువంటి ప్రాణ స్నేహితుడు కూడా ఒకానొక సమయంలో బద్ధ విరోధిగా మారిపోవడానికి అవకాశం ఉంది. మనకు తెలుసు కదా, మనం కూడా చూస్తున్నాం కదా. ఈ రోజున ప్రబల విరోధిగా ఉండి బద్ధ విరోధిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కాలంలో మనకి మంచి స్నేహితుడిగా మారిపోవచ్చు. అంటే ఇటువంటి స్నేహ స్వభావాన్ని ఏదైతే అపురూపమైనటువంటి త్యాగంతో కూడినటువంటి తృప్తితో కూడినటువంటి ఈ శాంత స్వరూపమైన స్నేహాన్ని గమనించినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా ద్వేషభావంతో ఉండేటండి. అతను తనకు ఉపకారం చేసిన వారి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తాడో అపకారం చేసిన వారి పట్ల అదే విధంగా ప్రవర్తిస్తాడు. తనకు విరోధులు ఒకనొక సమయంలో తను ఆశ్రయించినా కూడా వారిని ఏ విధంగానూ ద్వేషించక వారి కోరిన సహాయాన్ని అతను చేయటం అనేటువంటి జరుగుతుందట. ఎవరైతే ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో అంటే అందరిలోనూ స్నేహితులనే చూస్తూ అందరితోనూ స్నేహ స్వరూపాన్నే చూస్తూ సృష్టిలోని ప్రతి అణువులోనూ స్నేహభావాన్నే చూస్తూ విరోధుల పట్ల స్నేహితుల పట్ల తనను ప్రేమించే వారి పట్ల తనని ద్వేషించే వారి పట్ల కూడా ఒకే భావంతో ఎవరైతే ఉంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారో ఆయనే నిజమైనటువంటి స్నేహితుడేటండి. ఇటువంటి వ్యక్తిత్వంతో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిత్వాన్ని తెలుసుకొని అతనితో ఎవరైతే స్నేహం చేస్తారో వారిద్దరూ నిజమైన స్నేహితులు అవుతారటండి. అంటే ఏంటి, మనం స్నేహం చేసేటప్పుడు కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని అన్వేషించాలి. అంతేగాని దుష్టులతోటి దుర్మార్గులతోటి జడభావాలతో కొట్టుకుపోయే వారితో మనం స్నేహం చేయకూడదు. దానివల్ల మనం కూడా వారి యొక్క లక్షణాలన్నీ అలవర్చుకోవడం జరుగుతుంది. అంటే ఏ వ్యక్తిత్వం అయితే ఈ స్నేహ రహస్యాన్ని గ్రహిస్తాడో ఆ వ్యక్తిత్వాన్ని గ్రహించి అతనితో స్నేహం చేసి అతనంతగా మారిన వారే నిజమైనటువంటి స్నేహితులట. ఇటువంటి స్నేహితుల మధ్య ఎటువంటి కళంకము ఉండదటండి. పంచభూతాలు ఏ విధంగా ఒకదానితో ఒకటి సమైక్యంగా ఉంటున్నాయో అవినాభావ సంబంధం ఉంటున్నాయో పంచభూతాలలో ఉన్నటువంటి పంచభూతాల మహాశక్తి ఏ విధంగా అవినాభావ సంబంధం ఉంటుందో వీరిద్దరూ అంత అవినాభావ సంబంధంతో మెలుగుతారటండి. వీళ్ళు ఎటువంటి స్నేహితులు అంటేట ఒక వ్యక్తి ప్రాణాలు ప్రమాదం కలిగినప్పుడు రెండో వ్యక్తి అతనికి ప్రాణాలు అడ్డడానికైనా సిద్ధపడతారటండి. స్నేహితుల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడతారు. ఇటువంటి స్నేహభావమే మనకి కావాలటండి. అటువంటి స్నేహితులు ఏ రకమైనటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి ఈ సృష్టి ఇన్నాళ్ళు ఇంత సక్రమంగా శాంతంగా జరుగుతున్నటువంటి పంచభూతంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అవినాభావపూర్వమైనటువంటి శక్తి ఆ శక్తిని ఆ రకమైనటువంటి అవినాభావ సంబంధాన్ని తమలో ఇమిడ్చుకున్నటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైనటువంటి మానవులటండి. అంటే ఈశ్వర సృష్టిలో నిజమైన మానవుడు ఏంటంటే ఇటువంటి స్నేహ స్వరూపాన్ని కలిగి ఉన్నవాడే నిజమైనటువంటి మానవుడు.
అతను జగదాతీతుడటండి, కారణ జన్ములటండి, మృత్యుంజయుడటండి. ఇటువంటి స్నేహితులు ఉన్నట్లయితే వారి కీర్తట దిక్కుంబి కుంభాలనెక్కి నాట్యం ఆడుతుందటండి. అంటే విశ్వవ్యాప్తం అవుతుంది అన్నమాట అండి వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క కీర్తి. ఇటువంటి స్నేహ రూపంలో ఉన్నట్టు అటువంటి స్నేహం నుంచి మనకి వెలుగు పుడుతుందా, వేడి పుడుతుందా అండి? మనకి జనరల్గా ఏం జరుగుతుంది, స్నేహితుల మధ్య వేడి పుడుతోంది, తట్టుకోలేనంత వేడి వస్తుంది. ఇక్కడ ఏం పుడుతుందంటే తేజపుంజం. ఇటువంటి స్నేహితుల మధ్య నుండి వచ్చినటువంటి స్నేహభావం నుంచి వచ్చినటువంటి తేజోరూపమైన వెలుగు ఈశ్వరుని మూల గణరేయ రూపమైనటువంటి రూపం దాల్చి ఆ మానవ వ్యక్తిత్వానికి సాయుధ్యాన్ని ప్రసాదిస్తుందటండి. అంటే తాను సాయుధ్యాన్ని పొందుతాడు, తనతో స్నేహం చేసినటువంటి స్నేహితునికి కూడా అటువంటి తేజోరూపమైనటువంటి వెలుగును అతను ప్రసాదిస్తాడు. అతనే నిజమైనటువంటి మానవుడు. అటువంటి స్నేహ స్వభావం ఉండాలి. ఆయనే నిజమైన స్నేహితుడు, అతనే ఈశ్వర సృష్టిలో నిజమైనటువంటి మానవుడు అని స్వామి మనకి శాంతత్వంలో సెలవు ఇచ్చారండి. అటువంటి స్నేహ స్వరూపులుగా మనని తీర్చిదిద్దమని, అటువంటి స్నేహ రూపమైనటువంటి శాంత స్వభావం మనకు ప్రసాదించాలని స్వామి దగ్గర కోరుకుంటూ స్వామి దగ్గర మీ దగ్గర సెలవు తీసుకుంటాం. శాంతత్వంలో మన యొక్క దైనందిన జీవితంలో స్వామి ఆజ్ఞతో ఒక అనుభవం చెప్తానండి. ఈరోజు మాకు ఇద్దరు అబ్బాయిలు తెలుసు కదా. ఒక అబ్బాయి అయితే బాగా ఫేమస్ పీఠం అంతా కూడా, వాడు వరప్రసాద్. మాకు పెద్ద అబ్బాయి ఇంకొక అబ్బాయి అన్నాడండి. వాడు స్వామి ఆశీర్వాదంతో ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేసుకునేవాడండి. నేనేమనుకున్నా, ఇంకా మనకి జడభావాలు ఉంటాయి కదా, పిల్లాడికి ఉద్యోగం వచ్చేసింది కదా, పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోద్ది కదా అనుకున్నాను నేను. ఒకసారి ఇప్పుడు స్వామి దగ్గర అన్నాను, పెళ్లి చేసేద్దాం బాబు అంటే స్వామి అన్నారు, వద్దండి బాబు ఎంబీఏ చదువుతాడండి అన్నారు. ఎంబీఏ చదువుతాడంటే పోలే బాబు, స్వామి సంతోషం అనుకున్నాను. అయితే స్వామి సంకల్పం తన బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆయన కోరుకుంటారు. నేను ఏదో ఎంబీఏ చదువుతాడు అనుకుంటే వాడిని తీసుకెళ్ళి హాంకాంగ్లో ఎంబీఏ చేయించారు, ఇంటర్నేషనల్ ఎంబీఏ. స్వామి యొక్క ఆశీర్వాదంతో వాడికి సీట్ వచ్చిందండి హాంకాంగ్లో. నిజానికి మా స్థాయికి, నాకు సూర్యబాబు గారికి మాకున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము పిల్లాడిని అంత పెద్ద చదువు చదివించలేమండి. కానీ అది ఎలా చదివించామంటే స్వామే చదివించారు. స్వామి సంకల్పంతోనే పిల్లాడు చదువుకున్నాడు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. స్వామి వాక్కు ఎక్కడికి పోదండి. ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుందండి. అయితే ఎంబీఏకి వెళ్ళే ముందు బాబు సిమెన్స్లో చేస్తూ రిజైన్ చేశాడు. అది చాలా మంచి కంపెనీ. అయ్యో సిమెన్స్లో పెద్ద జాబు రిజైన్ అంటే ఉంటుంది కదా, మనకు మానవులంగా అయితే చిన్న జంకు ఇది ఉంటుంది. రిజైన్ చేస్తాడు బాబు అని చెప్తే ఆయన ఏమన్నారంటే, స్వామి పర్వాలేదండి మళ్ళీ సిమెన్స్లోనే జాయిన్ అవుతారండి అన్నారు స్వామి. ఆయన మామూలు కాకతాళీయంగా చెప్పినా కూడా అది నిజమవుతుందండి. సరే బాబు ఎంబీఏ అయిపోయిందండి. సాధారణంగా ఇంటర్నేషనల్ ఎంబీఏ చేసిన వాళ్ళకి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉండవండి. అంత పెద్ద ఎంబీఏ చేసినా అంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎప్పుడు ఉద్యోగం వస్తుందని మనకు తెలియదండి. 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, సంవత్సరంన్నర పట్టచ్చు. అంతవరకు మనం వేచి చూచి ఉండాలన్నమాట. అంటే వస్తుంది, భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది, కానీ టైం తీసుకుంటుంది. కానీ స్వామి సంకల్పంతో ఒక్క నెల అంతే, జూలై 15 పిల్లాడి ఇక్కడి నుంచి వెళ్ళాడండి. ఇంకా ఒక ఆగస్టు వరకు చదువు ఉందండి వాడికి. అంతే, ముందు 2-3 పెట్టుకున్నాడండి. మనకెక్కడ వస్తుంది, స్వామి నోట్లోంచి ఆల్రెడీ సిమెన్స్ అని వచ్చింది కదా. ముందు 2-3 ఇంటర్వ్యూలకు వెళ్ళి ఇస్తానే ఉంటున్నారమ్మా, సెలెక్ట్ అయ్యాను, కానీ ఇంకా ఏం చెప్పలేదు అన్నాడు. నేను మొట్టమొదటిసారి స్వామి ఇలా మళ్ళీ సిమెన్స్లోనే వస్తుంది అన్నారు స్వామి నీకు అని చెప్తే, మా వాడు అన్నాడు, మళ్ళీ సిమెన్స్లో ఎలా వస్తుంది మమ్మీ, నేను ఇక్కడ వదిలేసాను కదా. వాడి ఉద్దేశం ఏంటంటే, వాడు ఫైనాన్స్ స్ట్రాటజీ చదివాడు, బ్యాంకింగ్ వెళ్దాం వాడు ఏంటంటే హెచ్ఎస్బిసి బ్యాంకు లేకపోతే లండన్ బ్యాంకో ఏదో సిటీ బ్యాంకో ఏదో ప్రయత్నం చేసుకుందాం అని వాడి ఉద్దేశం అనమాట. ఏమో నాన్న స్వామి అన్నారు నీకు అదే రావచ్చు అన్నాను. అంతే, సిమెన్స్ నుంచి ఇంటర్వ్యూ వచ్చిందండి వీడికి. ఎందుకు ఇది కూడా బ్యాంక్లో అడిగే సిమెన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనమాట సింగపూర్లో. దాంట్లో వీడు ఫినాన్షియల్ అడ్వైజర్గా సెలెక్ట్ అయ్యాడండి. 1 మంత్ అండి కరెక్ట్గా. ఇంకా వాడు చక్కబెట్టుకోనే లేదు, ఎంబీఏ పూర్తిగా అన్నీ గబగబా ఉద్యోగం వచ్చేసిందండి. అది వాడితో చదివిన చాలా మంది పిల్లలకి ఇంకా సరైన ఉద్యోగాలు రాలేదు. మళ్ళీ ఫోన్ చేశాడు మా విజయ్ నాకు, అమ్మ ఇవాళ సిమెన్స్లో ఇంటర్వ్యూ ఉంది వెళ్తున్నానని. అంటే నాన్న అయితే నీకు వచ్చేస్తే ఆల్రెడీ స్వామి చెప్పారు నీకు
అప్పుడు స్వామి వాక్ వృధా పోదు, సిమెంట్స్లోనే వస్తుందని చెప్పారు కాబట్టి నువ్వు జాయిన్ అయిపోతావని అంతే. మళ్ళీ ఒక గంటలో ఫోన్ నాకు, అమ్మ నేను సెలెక్ట్ అయిపోయానని జాయిన్ అయిపోమన్నారు. అది ఈ రోజున మా అబ్బాయి స్వామి ఆశీర్వాదంతో మంచి చదువుకొని సింగపూర్లో మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడండి. ఈ రోజున ఆ బాబుని అంత ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టగలిగానన్నా, ఈ రోజున ఈ పిల్లాన్ని ఇంత అందంగా నేను పెంచుకోగలుగుతున్నానన్నా ఇది ఏది మా ప్రతిభ కాదండి, స్వామి యొక్క ఆశీర్వాదం. స్వామి జరుగుతుందంటే జరుగుతుంది, ఇది అవ్వదు అంటే అవ్వదు. స్వామి కొన్ని విషయాలు చెప్తున్నాడు, మనకి ఏదో మామూలుగా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటాం, క్యాజువల్గా మాట్లాడుతున్నారేమో అనుకుంటాం, కానీ అవి అక్షర సత్యాలు. ఇలాంటి రుజువులు నాకైతే నా జీవితంలో చాలా ఉన్నాయండి. అన్నీ చెప్పాలంటే నాకే 10 రోజులు కావాలి, ఇవన్నీ చెప్పలేను. అయితే ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ అనుభవం ఎందుకు చెప్పానంటే, ఈరోజు మా పెద్దబాబు పుట్టినరోజు అండి. స్వామి ఆశీర్వాదంతో వాడు ఉద్యోగంలో చేరాడు, అప్పుడే 2 నెలలు అవుతుందండి. చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు, బాగున్నాడండి. స్వామి ఆశీర్వాదం వాడికి ఎప్పుడు ఉండాలని కోరుకుంటే ఈ రోజున వాడి పేరు మీద ఆరాధన చేయించుకుంటున్నాం అండి. అది స్వామికి మీకు సెలవు. అదే అండి, నిజమైన స్నేహితుడు ఎవరు అంటే మన గురువు అనమాట, మన గురువు. అంచేత ఆ నిజమైనటువంటి స్నేహితుడు కాబట్టి మనకి ఏది అవసరం, మన పిల్లలకి ఏది అవసరం, మన కుటుంబానికి ఏం అవసరం అనేటువంటిది ఆయన తెలుసండి. అంచేత మనం ఏది కూడా అడగాల్సినటువంటి అవసరం లేదు. అది చాలామంది సభ్యులు తెలియక పాపం అయ్యగారు విన్నారో లేదో అని 1-4 సార్లు జ్ఞాపకం చేస్తుంటారు. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన లేకపోతే ఆయన అవతార పురుషుడే కాదు, ఆయన ఆ సద్గురుగా మనం పూజించవలసిన అవసరం లేదు. ఎక్కడో అమెరికాలో ఇంకా ఎక్కడెక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆ మహామంత్రం 11 సార్లు చదువుకుంటే చాలండి, స్వామికి వారికి ఏం కావాలో తెలుస్తుంది. మరి అటువంటి స్నేహితుడు మన పీఠాధిపతి. ఎందుకంటే భౌతికంగాను అభౌతికంగాను కూడా కాపాడి రక్షించేటటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి, పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ శక్తిని కూడా మానవ స్వరూపంలో ఇమిడ్చి ఆ యొక్క ఈశ్వర రస స్వరూప తేజస్సుకి ఆ విరాట్ స్వరూపంలో తీసుకెళ్లేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి సద్గురుమూర్తే మనకి నిజమైనటువంటి స్నేహితుడు. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మకు కూడా తెలుసు కదా స్నేహితుడు. ఒక అటుకులు తెస్తే తీసుకెళ్ళి ఆ ఇల్లు అంతా కూడా కావాల్సినంత బంగారం ఇచ్చేసాడు. సో అవతార పురుషులు అటువంటి వారు, శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ మహమ్మద్ ప్రవక్త కానీ యేసుక్రీస్తు కానీ వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు. అలాగే ఈ కాలంలో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధీశ్వర్లే యథార్థమైనటువంటి స్నేహితులు. ఇటువంటి స్నేహితుల్ని మనం తుది శ్వాస విడిచేంత వరకు కూడా వీడకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదో పని జరగలేదనో ఏదో అనుకున్నది మానేస్తే జరగలేదనో విడిచేస్తే మనమే నష్టపోదాం. పీఠం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది, సద్గురులు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటారు. అంచేత వారిని విడవకుండా తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఉండవలసినటువంటి బాధ్యత మనది. అటువంటి శక్తిని మనకి స్వామిని ఎల్లప్పుడూ కూడా ప్రసాదించమని చెప్పి మనం కోరుకోవాలి. కోమల్ గారి సౌతర్పణ అభినందనలు. అనుపోజ ఉమా సత్య, డాక్టర్ ఆఫ్ హుస్సేన్. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యేతరులకు నా నమస్కారములు. నేను ఏది జీవాత్మ ఏది పరమాత్మ గురించి చెప్పుచున్నాను. జీవ పదార్థం శక్తి మిశ్రితమైనది జీవాణువు. కొన్ని వేల కోట్ల జీవాణుల సముదాయమే రూపము, ఆ రూపమే జీవాణు రూపము. ఆ జీవరూప స్వరూపమే ఉత్కృష్టమైన పరిణామము పొందిన మానవ రూపము. ఆ మానవ రూపమును భౌతికమున దేహము మనస్సు ఆత్మ సమ్మిళమైన జీవాత్మ లేదా శరీరము. మహామంత్రంచే దేహమునకు శక్తి చేకూరి మనస్సుకు తృప్తి ఏకాగ్రత కలిగి తదుపరి దేహ రూపమునున్న జీవి మానసిక మార్గము పొందిన జ్ఞాన సాధన స్వరూపిచే ఆత్మజ్ఞాని కాగలడు. జీవాత్మ రూపమునున్న మానవుడు సద్గురువు ప్రబోధితమైన మహామంత్రము యొక్క సాధనచే ఆత్మజ్ఞాని కాగలడు. ఆత్మజ్ఞానము శాశ్వతము. అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే. అజో నిత్య శాశ్వతోయం పురాణం నహన్యతే హన్యమానే శరీరే. భౌతికమును జీవాత్మ రూపమునున్న మానవుడు ఆత్మజ్ఞాని స్వరూపిగా పరిణామం పొంది కాలమనే రహస్యంచే జీవమును విడిచిపెట్టి జ్ఞానస్వరూపిగా నున్న ఆత్మజ్ఞాని స్వరూపిగా ఆత్మ అభౌతికమున ఆత్మ పరమాత్మ స్వరూపులో లీలమై శాశ్వతత్వం పొందును. నాకు ఈ అవకాశం ఇచ్చిన
సద్గురువర్యాలకు నా సాష్టాంగ నమస్కారములు. మా వాళ్ళ తల్లిదండ్రులు నమస్కారం పెట్టుకుంటారు. అమ్మాయి మరి చాలా చిన్నపిల్ల, అనుకోజు ఉమా సత్య అయినప్పటికీ కూడా ఆ ఈశ్వర రసస్వరూప రహస్యం జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మార్గాన్ని చక్కగా వివరించింది. ఆ అమ్మాయికి శబ్దాత్మ అభినందనలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేవారు ఎవరున్నారా? రండి, ఇలా ఇటు వచ్చి. నమస్కారం. నమస్కారం. విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతులకి నా సాష్టాంగ నమస్కారాలు. మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి. తాడేపల్లిగూడెం దగ్గర గణపవరం దగ్గర చానిమిల్లి అనే గ్రామం. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడికి వస్తూ ఉంటారు. యుద్ధం శేషు అని మా గురువు గారు అని అని చెప్పి పిఠాపురం వెళ్తున్నానని చెప్పి వస్తూ ఉంటారు. ఆయనతో ఎప్పుడు వద్దాం అనుకున్నా నాకు వీలు అవ్వలేదు. అనుకోకుండా మార్కెటింగ్ పని మీద వచ్చి ట్రైన్లో మన ఈ పీఠం ఇక్కడ దగ్గరలో ఉండటం చూసి మన 2 రోజుల క్రితం ఒకసారి రావటం జరిగింది. మళ్ళీ ఇలా గురువారం సత్సంగం ఉంటుంది అని చెప్తే మళ్ళీ ఈరోజు వచ్చి రావటం, ఈశ్వరుని అనుగ్రహంతో ఇక్కడికి వచ్చి ఆ అనుభవాలు చక్కని విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది. నా యొక్క అనుభవం ఏ అవకాశం భగవంతుని కోసం చెప్పటం అంటే చాలా సుకృతం. అలాగే అదృష్ట విత్నందుకు నా కొన్ని నిమిషాలు మీకు నా అనుభవం చెప్పడం జరుగుతుంది. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు సత్సంగత్యం ఆదిశంకరాచార్యులు వారు గురువు గారు చెప్పింది సత్సంగత్యం ఎంతైనా చేయవలసింది. రోజు సత్సంగత్యం చేయాలి తప్పనిసరిగా. చేసిన వాళ్ళు బుద్ధి మనసు శుద్ధి జరిగి ఆ గురువు గారి అనుగ్రహంతో మనం ఆ స్థాయిని చేరుకోగలుగుతాం. మనం భోజనం ఒక పూట సరిపోద్ది అనుకోవట్లేదు, స్నానం ఒక పూట చేస్తే సరిపోద్ది అనుకోవట్లేదు, ఒక రోజు కూలి పని చేసి డబ్బు సంపాదించుకుంటే సరిపోద్ది అనుకోవట్లేదు. ఏ రోజు పని ఆ రోజే చేస్తున్నాం. అలాగే మరి సత్సంగత్యం వారానికో నెలకో ఒకసారి ఇంటే సరిపోతుంది అనుకుంటే మనస్సు మహా బలవత్తరమైంది. అది సర్వసాధారణంగా లొంగినట్టుగా అనిపిస్తుంది, కానీ పడగొట్టేస్తూ ఉంటుంది. కాబట్టి అది నిరంతరం ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకే మనస్సు ఆధీనంలోకి వస్తుంది. మనస్సు అనేది ఎన్నో జన్మల గడ్డ కట్టేసి దాన్ని కరిగించాలి అంటే ఇహజన్మ ప్రయత్నం అనే సాధనని తీవ్రతరం చేయాలి. అందుకే రామకృష్ణ పరమహంసులు వారు నేను చేసిన సాధనలో 16వ వంతు మీరు చేస్తే మోక్షానికి వెళ్తారు అని చెప్పారు. ఆయన అంత కఠినమైన సాధనలు చేశారు. చిన్న మొక్కనైతే తీసి పీకే సాగులు పడేయవచ్చు. మహావృక్షం అయిందంటే గండ్రబడ్డలు తీసుకురావాలి, దాన్ని కొట్టడానికి 10 మందిని పురమాయించాలి. అలాగే ఎన్నో జన్మలు కరుడుగట్టిపోయిన మనస్సుని పై సాధనలు తూతూ సాధనలు ఏదో చేస్తే మనం మోసం చేసుకున్నట్టే గాని భగవంతుని చేరుకోం. మురికి చిత్తం గలవానికి మలిన చిత్తం గలవానికి హృదయ శుద్ధి లేని వారికి సత్యం చెప్పని వారికి ఈశ్వరుడు కరుణించడండి. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుని అలాగే పశ్చాత్తాపంతో మనం చేసిన తప్పుల్ని మనం నిర్మూలించుకోవడానికి ధ్యాన ప్రక్రియ ద్వారా లేకపోతే గురువు గారి ప్రబోధాల ద్వారా నిరంతరం మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అనే శత్రువుల్ని దొంగల్ని మనం తగ్గించుకుని ఆ దిశగా వెళ్ళే ప్రయత్నం చేయాలి. మన అజ్ఞానాన్ని మనం తెలుసుకోకపోతే జ్ఞానంలో మనం ఎదగనట్టే. కాబట్టి ప్రతి మనిషికి అజ్ఞానం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒప్పుకుని ఎవరైతే మార్చుకుంటారో, ఈ రోజున మహాత్మా గాంధీ గారిని చెప్పుకుంటున్నాం. తెల్లాళ్ళు లెగిస్తే దేవుడి ముఖం చూడకపోయినా ఆయన ముఖం చూడవలసిందే. డబ్బును ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని అంత గొప్ప కీర్తి ఆయనకి ప్రపంచంలో ఇచ్చింది? ఆయన ఒక రోజు హాలిడే ఎందుకు ఇచ్చిందంటే గుణానికి ఇచ్చిన చరిత్ర ఎప్పుడు గుణానికి గొప్పతనం ఇస్తుంది, ధనానికి ఇవ్వదండి. ప్రపంచ కోటీశ్వరుడు అని కాదు, వ్యాపారస్తుడు కాదని కాదు, 1000 శాస్త్రాలు తిరిగేసిన ఉద్దండు అని కాదు, కొల్లాయి కట్టుకు తిరిగిన సాధారణమైన వ్యక్తి. అలాగే ఎందుకంటే ఆయన నిరాడంబరంగా ఉండమని చెప్పాడు, కొల్లాయి కట్టుకు తిరిగాడు. కారులో కావాలి, ఏసీ కారులో కావాలి, నాకు ఏసీలు కావాలి, కార్లు కావాలని లోపల రగిలిపోలేరు. అందుకని మనం చేయించటం వేరు, అనుకోవటం వేరు. ఈ రోజు నేను సైకిల్ మీద తిరుగుతున్నాను పరిస్థితి బాగోలేక, కానీ నాలో కోరికలు ఉంటాయి. కారులో తిరగాలి, ఏసీ జాబ్ చేయాలి, లేకపోతే ఏదో సంపాదించాలి అని. అవి అనుకూలంగా లేకుంటున్నాను. అనుకూలంగా ఉంటే అలాగే ప్రవర్తిస్తాను నేను. అలా ఆది గొప్ప కాదండి.
ఏ స్థితిలో ఉన్నప్పటికీ అన్నీ జయించి వాళ్ళకి తప్పనిసరిగా పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. జయించాలి అంటే పుణ్యబలాన్ని పెంచుకోవాలి మనం. అప్పుడు ధర్మ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నన్ను కొట్టడానికి నలుగురు వచ్చారనుకోండి, కొట్టేసి ఇక్కడ పాడేసి వెళ్ళిపోతారు. 10 మంది ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఆ నలుగురిని కొట్టేస్తాం. అలాగే పాపానికి పుణ్యానికి యుద్ధం, ఏ జన్మ సంస్కారానికి పూర్వజన్మ సంస్కారానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. పాప సంస్కారం ఎక్కువగా ఉంటే పాపమే చేస్తుంది, పుణ్య సంస్కారం ఎక్కువగా ఉంటే పుణ్యమే చేస్తుంది. కాబట్టి మన పుణ్య సంస్కారాల్ని సద్గంధాలు చదవటం, మంచి ఆలోచించడం, మంచి పనులు చేయటం, సహకారాలు చేయటం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పాపం తగ్గుతూ ఉంటుంది. గురునామం ఇలాంటివి చేస్తూ ఉంటే పుణ్యాన్ని ఎక్కువ చేసినప్పుడు పాప బలం తగ్గి ఆటోమేటిక్గా పాపపు ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. లేదంటే మనం పుణ్య సంస్కారాలు పెంచుకోకపోతే పాపపు ఆలోచనలు విజృంభించి ఉన్న కాస్త పుణ్యాన్ని తొక్కేసి ఈ జన్మని వ్యర్థం చేసి అధోగతి పాలు చేస్తాయి. కాబట్టి మనం తీవ్రతర ప్రయత్నం ద్వారా, గురువు గారి అనుగ్రహం ద్వారా ఈ జన్మని సార్థకం చేసుకుని విషయవాసనలు తగ్గించుకుని వాసనారహిత స్థితిలో తత్వజ్ఞానాన్ని సంపాదించి ఆ ఈశ్వరుడు పొందే శక్తిని గురువు గారు మనకు అనుగ్రహించాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి సవాళ్ళ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పర్లేదు తీసుకో. రైట్. వారు చాలా చక్కగా ఈ యొక్క తత్వజ్ఞానాన్ని గ్రహించినట్లయితే ఆ విషయ వాసనలన్నింటినీ కూడా మనం నియంత్రించుకోగలుగుతాం అని చెప్పి, అంచేత సద్గురు సాంగత్యం అనేటువంటిది చాలా అవసరం అని చెప్పి చక్కటి విషయాలు చెప్పారు. వారికి సభ తరపున కృతజ్ఞతలు. స్వామి యొక్క ప్రసంగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. దయచేసి ఆలస్యంగా వచ్చిన వారు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభ సభ్యులకు పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో మనం సద్గురుమూర్తిని ఆశ్రయించి వారు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానామృతాన్ని ప్రతి వారం మనం వారి యొక్క సన్నిధానంలో అనుసరిస్తూ నేర్చుకుంటూ అభ్యాసం చేస్తూ వారి యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ మన యొక్క జీవన మనుగడలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి అవాంతరాలను, అవరోధాలను, తాపత్రయాల నుండి రక్షణ పొందుతూ తాత్వికమైనటువంటి జ్ఞాన మార్గంలో సంసార జీవితాన్ని అన్వయింపచేసుకుని మనుగడ సాగిస్తున్నాం. ఈ సాగించేటువంటి మనుగడలో మనకు అనేక రకాలైనటువంటి విషయ వాంఛలు, కోరికలు, అనేక రకాలైనటువంటి విషయాలు పుడుతూ ఉంటాయి. ఆ పుట్టేటువంటి ఆ కోరికల యొక్క స్వభావ స్వరూపాన్ని బట్టి మనం సద్గురుమూర్తి యొక్క సన్నిధానానికి వచ్చి వారిని దర్శించుకోవడం, వారు ప్రసాదించినటువంటి ఆ మహాప్రసాదాన్ని మనం తీసుకుని వారు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మనం చేసుకుంటూ వారి యొక్క లక్ష్యంలో మనం ఉన్నప్పుడు మనం ఆశించినటువంటి కోరికలు సిద్ధింపబడేటువంటి అవకాశం మనం కావాలనేటువంటి విషయంలో మనకు నిరూపణ కాబడుతుంది. ఏ వ్యక్తి అయితే ఆ యొక్క సద్గురుమూర్తి యొక్క ఆజ్ఞను అనుసరించి ప్రయాణం చేస్తూ వారు ప్రసాదించినటువంటి విధానాన్ని అనుసరిస్తూ నడుచుకుంటారో వారి ఎల్లప్పుడూ కూడా స్వామి యొక్క రక్షణలో, లక్ష్యంలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆ విధమైనటువంటి రక్షణ, లక్ష్యం మనలో ఉన్నప్పుడు స్వామి యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఎల్లప్పుడూ మనపై ప్రసాదింపబడుతూనే ఉంటుంది. స్వామి సన్నిధానంలో ఆశించినటువంటి తాపత్రయం లేదా విషయ విధానాన్ని అనుసరించి మనకు వారు ప్రసాదించినటువంటి ఆశీర్వాదాన్ని మనం శిరసా వహించి అది ఆజ్ఞగా పాటించి మనం దాని యందు లక్ష్యం ఏర్పరచుకుని మనం నడుచుకున్నట్లయితే వాటి యొక్క ఫలితం
మనకి మన యొక్క అనుభవంలో కాలమైనటువంటి విషయంలో మనకు ఆయా సమయాల్లో నిరూపణ కాబడుతుంది. మనం సాధారణంగా వచ్చిన వెంటనే నాకు ఈ కోరిక ఉంది, నాకు ఆ కోరిక ఉంది, మా పాప కాలేదు, లేకపోతే చదువు విషయంలోనో, లేకపోతే అనారోగ్య విషయంలో, కానీ ఇతర అనేక రకాలైనటువంటి సంసార స్వరూపమైనటువంటి విషయాలన్నీ మనం మనసులో ఉంచుకొని స్వామి సన్నిధానానికి వచ్చిన మరుక్షణమే అది జరిగిపోవాలి, మళ్ళీ వచ్చి లక్ష్మీనారాయణ జరుగుతుందా, అవుతుందా, అవదా అని చెప్పి ప్రశ్నించేటువంటి వారు ఉన్నారు. లేదా దీనికి ఏం చేయాలి అని చెప్పి ప్రశ్నించేటువంటి వారు ఉన్నారు. అనేక రకాలైనటువంటి మన యొక్క మనసులో ఉండేటువంటి స్వలాభ స్వరూపాన్ని బట్టి మనం స్వామిని అందిస్తుంటాం. వారి యొక్క మానసికమైనటువంటి విషయాన్ని కాలాన్ని అనుసరించి వారికి ఏ సమయంలో ఏ రూపంలో ఏ విధమైనటువంటి ప్రసాదం కాలమైనటువంటి విషయంలో వారికి నిర్ణయింపబడి ప్రసాదించి అది అనే నిర్ణయంలో వారు ఉన్నప్పుడు వారు ఆ యొక్క లక్ష్యాన్ని ఏర్పడుతున్నప్పుడు ఆ లక్ష్యానికి ప్రధానంగా మనం స్పందించి మనం నడుచుకున్నప్పుడు మనం వారి బాటలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఆ స్వామి ఆ మహాప్రసాదం మనకి ఆ సమయంలో మనం ప్రసాదిస్తారు. అప్పటి వరకు నిరీక్షణ, సహనము అనేటువంటి విధానంలో మన యొక్క లక్ష్యాన్ని అలవర్చుకున్నట్లయితే ఆ ప్రసాదం మనకి లభిస్తుంది. అది లభించక మానదు. ఎందువల్ల అంటే గురువాక్కు, ఆ గురుస్వరూపమైనటువంటి వాక్కు ఏదో మనకు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యమే మనకు ఆశీర్వాద రూపమైనటువంటి మహాప్రసాదాన్ని ఆయా సమయాల్లో మనకు ప్రసాదిస్తుంది. అది ఆ సమయంలో అనుభవ రూపంలో మనకు నిదర్శన రూపంలో మనస్సాక్షిగా నిరూపణ చేసేటువంటి పరిస్థితి మనకు తెలియబడుతుంది. ఆ విధంగా మన గురువాకి లక్ష్యం ఎంత బలీయంగా ఉంటుందో ఆ యొక్క ప్రసాదం రూపమైనటువంటి ఆశీర్వాదం కూడా మనకు ఆ విధంగా ప్రసాదించి మన యొక్క విషయం ఏదైతే ఉందో దాన్ని సఫలీకృతం చేసేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కానీ అప్పటి వరకు మనం నిరీక్షించము, సహనంగా ఉండలేనటువంటి పరిస్థితి మనలో ఉంటుంది. ఎందువల్ల కోరిక వెంటాడేస్తుంది, ప్రాంతి ఆశ చూపెడుతుంది, వారి జరిగింది నాకు జరగలేదు, లేదా ఈ కాలం గడిచిపోతుంది, లేదా నాకు ఈరోజు ఈ గంటల్లో ఈ సమయంలో జరిగిపోవాలి అని మన కాలం వెంటాడేస్తుంది, కాలం ప్రాంతి చూపెడుతుంది, ఆశింపచేస్తుంది. లేదా అనేక రకాలైనటువంటి భ్రాంతులు మనం ఆవహించి మాయలో పడేసి మన అజ్ఞానం అనేటువంటి చీకటిని మనసులో ఆవరింపజేసి అనేక రకాలైనటువంటి భావాలను మనలో సృష్టిస్తుంది. ఆ భావాలను సృష్టించడం వల్ల మన మనసు అల్లకల్లోలం కాబడుతుంది, అలజడి ఏర్పడుతుంది, అశాంతి ఏర్పడుతుంది, నిర్లక్ష్యం ఏర్పడుతుంది. తద్వారా మనం నా యొక్క లక్ష్యాన్ని మనం సమకూర్చుకోలేకపోతున్నాం. అందువల్ల జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయం కూడా వెనకడిగేసేటువంటి అవకాశం ఉంది. అంటే మన యొక్క లక్ష్యం ఏ విధంగా ఉంది, యద్భావం తద్భవతి. మన యొక్క లక్ష్యం యొక్క పరిశుద్ధతను బట్టే మన స్వామి యొక్క అభౌతికమైనటువంటి ఆశీర్వాదం మనకు ప్రసాదింపబడుతుంది. మరి కుచేలుడు శ్రీకృష్ణ భగవాన్ సన్నిధానానికి ఆయన కేవలం దర్శించుకుని ఆయన యొక్క స్నేహాన్ని మనం గుర్తు చేసుకోవడానికి అనేటువంటి ఉద్దేశంలో ఆయన ప్రయాణం చేస్తూ తన భార్య యొక్క కోరికను తాను ఆ స్నేహితుడుగా ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ భగవాన్ ముందు విన్నవించకుండా తాను కుశల ప్రశ్నలతో అడిగి కృష్ణుడు వారిని మాట్లాడటం జరిగింది. ఆయన కూడా పూర్వపు బాల్య స్నేహంలో ఉండేటువంటి విధానాన్ని అనుసరించి కృష్ణ భగవాన్ని ఆ యొక్క మాటగా ఆ యొక్క విషయాల చేత మాట్లాడుకోవడం జరిగింది తప్ప తన మనసులో ఉండేటువంటి కోరిక మాత్రం మనస్పూర్వకంగా భావరూపంలో తెలియచేయడం జరగలేదు. తర్వాత తన ఇంటికి వెళ్ళేసరికి తను ఆశించినటువంటి ఆ మనసులో ఏదైతే ఉందో అది అక్కడ ఆశించినటువంటి ఫలితం అంతా కూడా అక్కడ తెలియబడింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కేవలం ఆ యొక్క కృష్ణ భగవాన్ ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో స్నేహంతో ఆ యొక్క భగవత్స్వరూపమైనటువంటి మూర్తిని దర్శించుకొని ఆనందించాలి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో కుచేలుడు కృష్ణ భగవాన్ సన్నిధానంలో స్నేహం దర్శించుకోవడం జరిగింది. ఆయన యొక్క మనసులో ఏదైతే భావం అంతర్లీనంగా అంతర్గతంగా అంతర్లక్ష్యంలో ఉన్నటువంటి విషయాన్ని ఆ కృష్ణ భగవానుడు గమనించి గ్రహించి ధరింపజేసి ఆయన ఆశించినటువంటి ఆ ఫలితాన్ని కూడా ఆయన ప్రసాదించడం జరిగింది. అంచేత అంతర్లక్ష్యం ఎవరు గ్రహిస్తారు అన్నప్పుడు ఆ సద్గురువునే గ్రహిస్తాడు. కానీ
మన భావంలో మనం ఏం చెప్తాం, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఈ కావాలి అన్ని మనం కోరిక రూపంలో, భావ రూపంలో అనేక రకాలైన విషయాలు వ్యక్తం చేస్తూ ఉంటాం. కానీ అంతర్లక్ష్యాన్ని మాత్రం ఆయన గ్రహిస్తారు. గురు స్వరూపమైనటువంటి శక్తి అంతర్లక్ష్యాన్ని గ్రహించడం జరుగుతుంది. ఆ అంతర్లక్ష్యం ఏదైతే మనకు పరిశుద్ధంగా ఉందో దాన్ని బట్టి ఆ సద్గురుమూర్తి యొక్క లక్ష్య స్వరూపమైనటువంటి శక్తి మనకు ఆశీర్వాద రూపంలో మనకు ప్రసాదించడం జరుగుతుంది. అయితే మనం అంతర్లక్ష్యాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్లయితే మనం ఆశించినటువంటి ఫలం కూడా మనం లభించేటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి ఆ స్నేహం ఆ జీనుడికి, ఆ కృష్ణ భగవానికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క స్నేహం యొక్క స్వరూపం మనం దృష్టిలో పెట్టినట్లయితే మనం ఆ విధమైనటువంటి అంతర్లక్ష్యాన్ని గురువు శిష్య సంబంధం గురువు శిష్య సంబంధంలో కూడా ఆ విధమైనటువంటి అంతర్లక్ష్యాన్ని మనం పొందినట్లయితే మనకు ఆశించినటువంటి ప్రసాదం యద్భావం తద్భవతి. మన యొక్క లక్ష్యం పరిశుద్ధంగా ఉన్నట్లయితే తద్భవతి ఆ భౌతికమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి శక్తి మనపై ప్రసాదింపబడుతుంది. అంటే ఆ యొక్క భావలక్ష్యాన్ని మనం పొందడానికి మనం ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి అన్నట్లయితే మన మనసును పరిశుద్ధంగా ఉంచాలి. మనం రోజు స్నానం ఆచరించి దేహాన్ని శుభ్రపరచుకుంటున్నాం, రోజుకి 2 సార్లు మనం శుభ్రపరచుకుంటున్నాం. దేని గురించి మనకు అనారోగ్యమైనటువంటి క్రిములు దేహాన్ని నుండి తొలగించడానికి, దేహంలో ఉండేటువంటి మలినాన్ని తొలగింప చేసుకోవడానికి, దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి విధానంలో ఆరోగ్యాన్ని మనం పాటిస్తున్నాం. అదేవిధంగా మనస్సు అనేటువంటి స్వరూపంలో కూడా చేరినటువంటి మలినాన్ని తొలగించుకోవడానికి మనస్సును కూడా పరిశుద్ధపరచుకోవాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటి మహాప్రసాదాన్ని నిరంతరం మనం పొందాలి. ఆ ప్రసాదం మనం పొందాలి అన్నట్లయితే సద్గురుమూర్తి మనకి మౌనమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనం ప్రసాదించడమే కాకుండా ప్రతి నెల మనకు మాసపత్రిక రూపంలో అనేక విషయాలు మనం తెలియచేయటమే కాకుండా వారు రాసినటువంటి అనేక ఉద్గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలను మన కొంత సమయాన్ని మనకు పూజాగదిలో భగవంతుని యొక్క సన్నిధానంలో కొంత సమయాన్ని వెచ్చించి ఆ ఉద్గ్రంథాల్లో ఉండేటువంటి ఆ విషయాల్ని గ్రహించి మనం కొంత సమయాన్ని వెచ్చించి చదివినట్లయితే మన యొక్క మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, మనలో ఓర్పుని పెంపొందింపజేసుకోవచ్చు, నిరీక్షణతో ఉండేటువంటి సహనాన్ని పొందవచ్చు. మన యొక్క మానసికమైనటువంటి ఉద్రేకాల్ని మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు ప్రతి నిత్యం ప్రతి క్షణం భ్రాంతితో కలిసి ఉద్రేకింపజేయడానికి ప్రయత్నం చేస్తూ భౌతికంగాను అంతర్గతంగా ఉద్రేకింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాటి నుండి రక్షణ పొందడానికి మనకి జ్ఞానము అనేటువంటి ఒక మహాయోగికమైనటువంటి స్థితి అవసరము. అంటే ఒక శత్రువుతో మనం యుద్ధం చేయాలి అన్నట్లయితే మనం కూడా ఒక ఆయుధాన్ని చేపట్టినట్లయితే మన శత్రువుతో మనం యుద్ధం చేయగలం. మన ఏ ఆయుధం లేకుండా మనం ఎదుర్కొండా ఉన్నటువంటి శత్రువు మనపై దాడి చేయడానికి వచ్చినప్పుడు మనం అతనితో పాటు దాడి చేయాలి అన్నట్లయితే మనం ఆయుధం ఉండాలి. అంటే ఆ ఆయుధం ఏది మన దగ్గర అన్నప్పుడు స్వామి ప్రసాదించినటువంటి మహామంత్రము, స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానము అనేటువంటి 2 ఆయుధాలను మన చెంతన పెట్టుకుని మనకు మనలో ఏర్పడేటువంటి అరిషడ్వర్గాల యొక్క ఉద్రేకాలని సంహరించడానికి మనం ఉపయోగపడటమే కాకుండా మన యొక్క భౌతికమైనటువంటి విషయాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కలిగేటువంటి అవాంతరాలు, అవరోధాల నుండి, ఆటంకాల నుండి రక్షణ పొందడానికి మనకి 2 ఆయుధాలు మన చెంతన ఉన్నప్పుడు మనం స్వామి యొక్క లక్ష్యంలో నిరంతరం ఉండగలిగేటువంటి అవకాశం ఏర్పడి మనం ఆ యొక్క అంతర్గత శత్రువుల నుండి, భౌతికమైనటువంటి ప్రాంతి స్వరూపమైనటువంటి విధానాల నుండి అధిగమించి మనకు బాగా రక్షణ పొందుతూ మనం ఎల్లప్పుడూ కూడా స్వామి యొక్క లక్ష్యంలో ఉండేటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మనం మనుగడ సాగించడం చేత మన యొక్క భౌతిక జీవన వ్యవస్థలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఆటంకాలు, తాపత్రయాలు, అవరోధాలు అన్నీ కూడా కాలానుగుణ్యంగా అవి పరిష్కరింపబడుతూ సంస్కరింపబడుతూ మనం సాగించి అప్పుడు మనలో ఉండేటువంటి ఆ యొక్క మౌనమైనటువంటి యోగిమైనటువంటి శక్తి మన యొక్క అనుభవంలో మనకు నిరూపణ కాబడుతుంది. ఏ విధంగా అన్నప్పుడు మనం ఒక మంచి రోడ్లో ప్రయాణం చేసేదానికి, ఒక గతుకులుగా ఉన్నటువంటి రోడ్లో ప్రయాణం చేసేటువంటి కలిగేటువంటి అనుభూతి మనకి ఏ విధంగా అయితే మనకి తెలుస్తుందో అదే విధంగా మనకు తాపత్రయాలు, అవాంతరాలు అన్నీ దాటి ఒక మంచి రోడ్డులో మనం ప్రయాణం చేసినప్పుడు అది సున్నితంగా, సూక్ష్మంగా, సుఖంగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మన అవరోధాలు, ఆటంకాలు ఇవన్నీ కూడా
సామాజిక విధానంలో అవి కూడా ఉన్నటువంటి ఒక లక్షణం. కానీ కష్టాలే బాధలే వస్తున్నాయి, సుఖాలు ఎప్పుడు వస్తాయి అని మనం భావిస్తూ ఉంటాం. అంటే కష్ట సుఖాలు ఇవన్నీ కష్ట సుఖాలు అనేటువంటి రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణం చేసేటువంటి అంశాలు. ఒక కెరటం తర్వాత మరొక కెరటం వచ్చి మళ్ళీ ఏ విధంగా మళ్ళీ కెరటం మరొక కెరటం అనుసరించి ప్రయాణం చేస్తుందో అదేవిధంగా సంసార జీవన వ్యవస్థలో సుఖ దుఃఖాలు, కష్టాలు, బాధలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ కూడా ఇవి భాగస్వామ్యం ఆ యొక్క జీవన వ్యవస్థలో. దాంట్లో మన కష్టాన్ని కష్టంగా భావిస్తే మరింత భారం కాబడుతుంది. సుఖాన్ని సుఖంగా మనం భావించి దాన్ని మనం ఎక్కువ ఆసక్తి కనబరుచుకున్నట్లయితే ఆ సుఖం, ఆ యొక్క సుఖం కానీ ఆ యొక్క సంతోషం కానీ మళ్ళీ దుఃఖంగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే సుఖంలోనూ కష్టంలోనూ ఒకే విధమైనటువంటి మానసికమైనటువంటి సామర్థ్యత స్థితి మన ఆ యొక్క స్థితి యొక్క విషయం ఒకే విధంగా ఉన్నట్లయితే కష్టంలోనూ భగవంతుడిని దర్శించుకోవచ్చు, సుఖంలోనూ భగవంతుడిని దర్శించుకోవచ్చు. కష్టం వచ్చినప్పుడు భగవంతుని దర్శించుకుంటూ సుఖం వచ్చినప్పుడు భగవంతుని మర్చిపోయినట్లయితే మన కష్ట సుఖాలు అనేటువంటి విషయంలో భగవంతుడు ఒక సమయంలో గుర్తించుకుని మరొక సమయంలో మర్చిపోవడం అనేటువంటి విషయం ఎప్పుడైతే మనసులో మనకుందో అది మన యొక్క మానసిక మాలిన్యానికి కారణం కాబట్టి అజ్ఞానాన్ని సృష్టించి మనం భగవద్తత్వాన్ని, ఆర్థిక జ్ఞానాన్ని పొందకుండా మన అజ్ఞానం అనేటువంటి చీకటి మనలో ఆవహించి మానసికమైనటువంటి విధానంలో మరుగున పడిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కష్ట సుఖాలు రెండింటిలో కూడా భగవత్ స్వరూపమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని పొందుతూ భగవంతుని దర్శింపజేసుకునేటువంటి లక్ష్యాన్ని ఎవరైతే పొందిస్తూ ఉంటారో వారి యొక్క జీవన వ్యవస్థలో కష్టంలోనూ మనం సునాయాసంగా ఆ యొక్క అవాంతరాలు దాటేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సుఖంలో సూక్ష్మంగా ప్రశాంతత కలిగినటువంటి వాతావరణం పొందుతూ ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. అంచేత అవతారాన్ని, తాత్వికుల్ని, యోగుల్ని మనం విశ్లేషించుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవాన్ యొక్క జీవన విధానంలో మనం అన్వయించుకున్నట్లయితే మరి పుట్టుక మొదలుకొని చివరి వరకు ఆయన అనేక రకాలైనటువంటి కష్టాలు అనేటువంటివి ఏర్పడడం జరిగాయి ఆయన యొక్క జీవన విధానంలో. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవన వ్యవస్థలో, అదేవిధంగా ప్రవక్త యొక్క జీవన వ్యవస్థలో, క్రీస్తు యొక్క జీవన వ్యవస్థలో, ఈ విధంగా అందరి యొక్క అవతారుల యొక్క, తాత్వికుల యొక్క, ప్రవక్తల యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే అన్నిటి యొక్క కూడా కష్టము సుఖము అనేటువంటివి ఆ యొక్క మహాయోగులకు, ఆ తాత్వికులకు, ఆ ప్రవక్తలకే తప్పనప్పుడు మనకు ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి కష్టాన్ని, బాధని, ఆనందాన్ని మనలో ప్రతి మానవుడికి ఇది భగవంతుడు ప్రసాదించినటువంటి అంశంగా మనం భావించుకుని మనం ప్రయాణం చేసినట్లయితే వారి యొక్క జీవన వ్యవస్థతో, ఆ అవతారుల యొక్క జీవన వ్యవస్థతో అన్వయించినట్లయితే మనకు ఉన్నటువంటిది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బాధ, కష్టంగా భావించుకున్నట్లయితే మనం అనేక విషయాలు, అవాంతరాలన్నింటినీ కూడా అధిగమించేటువంటి మానసికమైనటువంటి మనోశక్తి మనలో వృద్ధి చెంది మనం ఆయా విషయాల తాపత్రయాన్ని రక్షణ పొందుతూ మన యొక్క జీవన వ్యవస్థను ముందడుగు వేస్తూ మనం అధిగమించేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. మరి ఆ విధమైనటువంటి శక్తి మనం నిరంతరం స్వామి నుండి మనం పొందగలుగుతున్నాం. మరి ఏ రూపంగా పొందగలుగుతున్నాం? మహామంత్ర రూపంలో మననం చేసుకోవడం చేత మనం ఆ శక్తిని ప్రతిరోజు మనం పొందగలుగుతున్నాం. అదేవిధంగా స్వామి ప్రసాదించినటువంటి తాత్విక బాటలో సాధన రూపంలో మనం ప్రయాణం చేయటం చేత కూడా ఆ స్వామి యొక్క తాత్వికమైన యోగ్యమైనటువంటి శక్తి మన యొక్క మనసును పరిశుద్ధం చేస్తూ మహామంత్రమైనటువంటి ఆ యొక్క రక్షణ మనస్సుకి, శరీరానికి కల్పిస్తూ ఈ తాత్విక బాటలో జీవన విధానాన్ని అన్వయం చేసుకుని ఆ గమ్యాన్ని చేరడానికి మనం ఆశించి లక్ష్యంతో ప్రయాణం చేసినట్లయితే మనం ఇహ నుండి పరమనేటువంటి ఆ స్వరూపాన్ని చేరి మనలో ఉండేటువంటి జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపంలో లీనం కాబడేటువంటి విషయమే ముక్తి అని చెప్పబడుతుంది. అటువంటి ముక్తిని ఆశించి ధరించడానికి ఈ జీవాత్మ యొక్క ముక్తిని ధరించడానికి వచ్చింది 84 లక్షల జీవరాశులను శ్రవణం చేసుకుని. మరి ఈ ఆత్మ అనేటువంటి స్వరూపం ప్రతి జీవరాశిలో కూడా ఈ ఆత్మ అనేటువంటి స్వరూపం నిండి ఉన్నది. మనసు, శరీరము, ఆత్మ
అనేటువంటిది ప్రతి జీవరాశిలోనూ కూడా నిండి ఉన్నది. అంచేత మనం సూక్ష్మమైనటువంటి జీవరాశి లాగా అయితే మనం ఉత్కృష్టమైనటువంటి పెద్ద జీవరాశి వరకు మనం చూసినట్లయితే ఈ మూడు కూడా ప్రతి జీవరాశిలోనూ నిండి ఉన్నాయి. మనస్సు, శరీరం, ఆత్మ అనేటువంటిది. ఆయా శరీర ఆకృతిని బట్టి ఆత్మ అనేటువంటి స్వరూపం, మనస్సు అనేటువంటి స్వరూపం తెలియబడుతుంది. అంటే ఈ స్థితులన్నిటినీ అధిగమిస్తూ 84 లక్షల జీవరాశుల యొక్క అత్య పరిణామంలో భగవంతుడు మానవులకు ఉత్కృష్టమైనటువంటి మేధాశక్తిని ప్రసాదించడం జరిగింది. ఆ మేధాశక్తి చేత ఈ యొక్క జీవాత్మ స్వరూపంగా ఉండేటువంటి మానవుడు తన యొక్క ఆత్మను జ్ఞానము చేత తెలుసుకోగలుగుతున్నాడు. మేధాశక్తి చేత, ఆ మేధాశక్తి చేత తెలియబడినటువంటి జ్ఞానము యొక్క యౌగికమైనటువంటి శక్తి చేత ఆత్మ జ్ఞానిగా పరిణామం చెందగలుగుతున్నాడు. అదే వేదంలో కూడా అయమాత్మ అని చెప్పబడింది. జ్ఞానం చేత ఆత్మ యొక్క శక్తిని తెలుసుకుని అది బ్రహ్మస్వరూపమైనటువంటి శక్తిగా ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపంగా ఉంది. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మే ఈ నేననేటువంటి స్వరూపంగా ఉంది. ఆ నేననేటువంటి స్వరూపమే బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపాన్ని దర్శించుకోవడానికి మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని మనం పొందగలుగుతున్నాం. ఆ జ్ఞానము చేత బ్రహ్మజ్ఞానంగా పరిణామం చెందడం చేత మనలో ఉండేటువంటి ఆ బ్రహ్మతత్వం చేత ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని దర్శించడం చేత ఆ బ్రహ్మగా మనం నేననేటువంటి స్వరూపాన్ని ధరించడం జరుగుతుంది. అంటే ఆ నేననేటువంటి స్వరూపాన్ని తెలుసుకొని ధరించినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అది ముక్తి స్వరూపం అని చెప్పబడింది. అటువంటి ముక్తి స్వరూపాన్ని కొన్ని ధరింప చేసుకోవడానికే ఈ మానవ జన్మ అనేటువంటిది ఏర్పడింది. అంటే ఆ మానవ జన్మలో ఆ ముక్తి స్వరూపాన్ని ధరించడానికి కావలసినటువంటి యోగిమైనటువంటి జ్ఞానము మన అవతారుల దగ్గర యోగులు, తాత్వికులు అనుసరించి గురువులు, సద్గురువులు వారిని అనుసరించి పొందడం చేత ఆ యొక్క తాత్విక జ్ఞానామృతమైనటువంటి మహాప్రసాదం మనకు లభిస్తుంది. అంచేత జగమున ధర్మము నెలకొల్పక ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపుని యుగ యుగమున బతడే ఆ సగుణాత్మకుడైన సారసాక్షుడు కంటే అని చెప్తున్నారు తత్వవేత్త. అంటే ఒక యుగంలో ఒక అవతారి, ఒక తాత్వికుడు, ఒక యోగి, ఒక ప్రవర్త అవతరించి అమూల్యమైనటువంటి ఆ ఈశ్వర వాణి అంటే భగవస్వరూపమైనటువంటి వాణిని మానవ రూపంగా ధరించి మానవ రూపంగా ధరించినటువంటి ఆ ఈశ్వర వాణి తోటి మానవాళికి ఆ జ్ఞాన స్వరూపమైనటువంటి ధర్మాన్ని, యోగ్యమైనటువంటి జ్ఞానశక్తిని ప్రసాదించి ఆ మానవాళిలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించి పరిశుద్ధం చేసి ఆ జ్ఞాన యోగ్యమైనటువంటి శక్తి చేత తనలో ఉండేటువంటి తన జీవాత్మే నేననేటువంటి బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి స్థాయిగా పరిణామ రూపంలో ఆ మహాప్రసాదాన్ని ఆ తాత్విక యోగుల చేత ప్రసాదించడం జరిగింది. అంటే ఆ ఈశ్వరవాణి అన్నిటా అంతటా ఆయా రూపాల్లో మానవ రూపాన్ని ధరించి అది అమూల్యమైనటువంటి ధర్మాన్ని, జ్ఞానాన్ని మనం ప్రసాదించడం చేత ఈనాడు ప్రపంచంలో అనే ఆయా మతాలుగా విస్తరింపజేస్తుంది. ఆ మత స్వరూపమైనటువంటి ధర్మాలను మనం అనుసరిస్తూ ప్రయాణం చేయటం కాకుండా ఆ ప్రయాణం చేసేటువంటి విధానంలో మనకు జ్ఞానము అనేటువంటి విషయం ఏ విధంగా మనకు ఆ ఈశ్వరవాణి ఆయా ధర్మాలు, ఆయా మతాల్లో చెప్పబడింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని గ్రహించి యథార్థాన్ని గ్రహించినట్లయితే ఆ ఈశ్వరవాణి ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతున్నాడు. ఈశ్వరాత్మ అనేటువంటి ప్రతి అణువులోనూ కూడా ఈశ్వర సరైనటువంటి శక్తి నిండి ఉన్నది. అంటే ఆ ఈశ్వరవాణి యొక్క శక్తి ప్రతి అణువులోనూ కూడా నిండి ఉన్నది. ఆ ప్రతి అణువులోనూ నిండి ఉన్నటువంటి ఆ ఈశ్వరవాణిని మనం గ్రహించి ధరించాలి అన్నట్లయితే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీకటిని తొలగించుకోవాలి. ఒక ప్రదేశానికి చేరాలి అనుకున్నప్పుడు, ఉదాహరణకు మనం పిఠాపురం రావాలి అనుకున్నప్పుడు మనం 4 మూలలు 8 దిక్కుల నుంచి మనం రావచ్చు. మనం ఏ ప్రాంతం నుండి వచ్చినప్పటికీ కూడా మన ప్రదేశానికి మనం చేరుకోవచ్చు. అదే విధంగా అనేక వ్రతాలు, అనేక ధర్మాలు, అనేక మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా భగవత్ స్వరూపం యొక్క సన్నిధానానికి చేరేటువంటి మార్గాలే. అంచేత మనం ఏ మార్గాన్ని అనుసరించి, మన ధర్మాన్ని అనుసరించి మనం ప్రయాణం చేసిన ఆ భగవంతుడి యొక్క సన్నిధానానికి చేరేటువంటి విధానాన్ని తెలియజేస్తున్నాయి తప్ప అవి మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞాన మార్గంలో పయనింపజేసి ఆ భగవత్ స్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. అంచేత అంతటా నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తిని జ్ఞానము చేత సద్గురుమూర్తిని ఆశ్రయించి గ్రహించి ధరించేటువంటి కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వారికి మాత్రమే ఆ మహాప్రసాదం మనకు ప్రసాదింపబడుతుంది.
అంచేత కాడము పోవుచున్నది వడిగమ్మన పట్టగలేము మీరు నారేల నిజాత్మలు చదువరేలా ప్రభాతం వృత్త వెగింటి గాత వైతానికి ఏమి పాడుచు మృదంగమించున్నారు మీరేలా ప్రశాంతులై విన్నది ఏటికి నేర్వరు బ్రహ్మతత్వములు. అంచేత మనలో ఉండేటువంటి బ్రహ్మతత్వాన్ని మనం గ్రహించి ధరించాలి అన్నట్లయితే మనలో వైతాళికులు మనం తట్టి నేర్పుతున్నారు. ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ధరించండి అని చెప్పేసి మనం తట్టి నేర్పుతున్నారు. అంచేత మనం ఆ తట్టి లేపేటువంటి వైతాళికులు మనకి ఆ యొక్క జీవన వ్యవస్థలో కష్టాలు గుర్తు చేసి భగవంతుని గుర్తించుకుని భగవంతుని యొక్క తత్వాన్ని తెలుస్తారనేటువంటి భావంలో మన భగవంతుడి కష్టాలు బాధలు సమస్యలు అనేటువంటి మానవ స్వరూపంలో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కష్టం వచ్చినప్పుడు భగవంతుని గుర్తించుకుంటున్నాం, కష్టం తొలగిపోతే భగవంతుని మర్చిపోతుంటాం. అంచేత భగవంతుడిని కష్టంలోనూ సుఖంలోనూ ఎవరైతే ఆ యొక్క లక్ష్యంతో గమనిస్తూ ఉంటారో, పొందుతూ ఉంటారో, ధరిస్తూ ఉంటారో వారికి ఎల్లప్పుడూ కూడా ఆ భగవత్స్వరూపమైనటువంటి రక్షణ లక్ష్యం ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటి రక్షణ లక్ష్యం ఎల్లప్పుడూ పొందుతరేటువంటి అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ తాత్విక మార్గంలో ప్రయాణం చేస్తూ స్వామి యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ మన యొక్క గమ్యాన్ని మనం చేరేటువంటి విధానాన్ని అలవర్చుకున్నట్లయితే శరీరానికి ముక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తి అనేటువంటి మూడు కూడా పొంది తరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సభాసభ్యులకు నా యొక్క మనవి. సద్గురు ప్రబోధిత జ్ఞానం ద్వారా సహనము, నిరీక్షణ అనేటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలని స్వామి మనకి అలవర్చి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా కష్ట సుఖాలని ఆ యొక్క స్థాయి చేసుకునేటువంటి నియంత్రించుకోగలిగినటువంటి శక్తిని ప్రసాదించి అదేవిధంగా తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అని మనకి ఈ యొక్క ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి విషయాల రూపంలో మానవాత్మని, జీవాత్మని పరమాత్మ స్వరూపంగా తీర్చిదిద్దేటటువంటి మహానుభావుల స్వామి. అంచేత అటువంటి జ్ఞానామృతాన్ని అందజేసేటటువంటి తత్వజ్ఞానం మాసపత్రికలో ఉన్నటువంటి జ్ఞాన రహస్యాలను మనం క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా చదువుకుంటూ స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా యావన్ మందికి కూడా మనవి. మనకి ఈ నవంబర్ మాసం 10వ తారీఖున చేస్తారని 12వ తారీఖు అలా ఈ యొక్క టైం టేబుల్, కార్తీక మాసం యొక్క టూర్ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. మరలా నవంబర్ మాసపత్రికలో కూడా మరలా ఈ టైం టేబుల్ అంతా కూడా మరలా ఇవ్వడం జరిగింది. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఈ టైం టేబుల్ చూసుకోవడం, స్వామి యొక్క కార్తీక మాసం యొక్క టూర్ ప్రోగ్రాం ఏ విధంగా మనకి ఇవ్వబడిందో ఆ ఇవ్వబడినటువంటి సమయానికి 1 గంట ముందుగానే సభ్యులందరూ కూడా ఆ ప్రదేశానికి చేరడం, అక్కడ మనం కీర్తనలు చదువుకుంటూ స్వామి యొక్క ఆ కీర్తనలు చదువుకుంటూ కూర్చున్నట్లయితే స్వామి వచ్చిన వెంటనే ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ కూడా ఆ యొక్క ఆరాధనా కార్యక్రమం దగ్గర ప్రతి సంవత్సరం మనం ఏ విధంగా ఉంచుతున్నామో కరాచనొక ప్రసాదం, అదేవిధంగా పులిహార, అదేవిధంగా కొద్దిగా పటికి బెల్లం, ఉదకం, పళ్ళు ఏ విధమైన అవి మాత్రమే ఉంచాలి. ఇక ఇతర పదార్థాలు ఏవి కూడా ఉంచకూడదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామి యొక్క వేదిక ఇలా 3 అడుగుల ఎత్తులో ఒక మహారాజా కుర్చీని ఏర్పాటు చేసుకుని అక్కడ మంచి మైకు, స్వామి యొక్క ఉపన్యాసానికి ఆటంకం రాకుండా ఉండేటువంటి మంచి మైక్ని ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా కరెంటు పోయినప్పటికీ కూడా జనరేటర్ కానీ లేదనుకుంటే బ్యాటరీతో కూడా మైక్ రన్ అవుతుంది. జనరేటర్ పెట్టుకోలేనటువంటి వారికి ఆ బ్యాటరీతో కూడా మైక్ రన్ అవుతుంది. ఆ విధంగా స్వామి యొక్క ఉపన్యాసానికి ఆటంకం రాకుండా ఉండే విధంగా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనవి. మనం ఏ గ్రామానికి అయితే వస్తున్నారో స్వామి ఆ గ్రామం యొక్క పులిమేరల్లో 2 మోటార్ సైకిల్ మీద వాలంటీర్స్ రెడీగా ఉన్నట్లయితే స్వామి కారు చూసి వారు ఆ మోటార్ సైకిల్ ముందు వెళ్తుంటే స్వామి ఆ సభాస్థలానికి రావడానికి అవకాశం ఉంటుంది. రోడ్డుకి 2 పక్కల కూడా ముగ్గు వేసుకోవడం, బ్యానర్లు కట్టుకోవడం
ఆ విధంగా ప్రతి సంవత్సరం చేసుకున్నట్లుగానే చేసుకోవాలి. తర్వాత రిక్వెస్ట్ స్టాప్లు మాత్రం దయచేసి ఎవరు కూడా కోరద్దు. ఇదే ప్రతి నిమిషం చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటి సమయం స్వామిది. అందుచేత దయచేసి స్వామి సభ ఇక్కడ జరిగిందనుకోండి, ఈ పక్కనే వాళ్ళ ఇల్లు ఉంటుంది, లేదా ఆ పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. బాబు ఒక్కసారి మా ఇంట్లో పాదం పెట్టండి, లేదా ఆ పక్క వచ్చే దారిలోనే బాబు మా ఊరు ఉందండి, ఒక్కసారి మా ఊర్లో కూడా పాదం పెట్టండి అని చెప్పి దయచేసి ఎవరు కూడా రిక్వెస్ట్ స్టాప్లు అయ్యగారిని అడగొద్దు. మీకు ఏమన్నా అటువంటి రిక్వెస్ట్లు ఏమన్నా ఉన్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా మన పెదమల్లాపురం నాయకుడికి, పశ్చిమ గోదావరి జిల్లా మన అన్నవరం గారికి కూడా మీరు చెప్పినట్లయితే వచ్చే వైశాఖ మాసంలో స్వామి అవకాశం ఉంటే కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంచేత ప్రస్తుతం మాత్రం ఎవరు కూడా అడగొద్దు. స్వామి ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారంగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందువల్ల అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో మన స్వామి ఏ ఊరైతే వస్తున్నారో ఆ ఊరికి పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా అక్కడికి విచ్చేసి అక్కడ అందరూ కూడా స్వామి యొక్క కీర్తనలు చదువుకుంటూ నిరీక్షణ చేయవలసిందిగా మనవి. ఈరోజున ఆరాధన కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి వారు మరొక ముఖ్య విషయం ఏంటంటే, మనకి కార్తీక పౌర్ణమి సభలో మనకి మహోన్నతమైనటువంటి అవకాశం కొత్తగా మంత్రం తీసుకుని ఈ పీఠంలో సభ్యులుగా ఉండి స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదానికి పాత్రలు కావాలి అనేటువంటి కార్తీక పౌర్ణమి సమర్పించు తత్వ ప్రకాశకములు ఎందుగలము అందులేవని సందేహము లేక ఈ చరాచర సృష్టి అంతటా నీవు నిండి ఉన్నావు. స్థూల రూపమును సూక్ష్మ రూపమును దాల్చి అంతటా దాగి ఉన్నావు. నా దోషములెంచక, నా యందు పక్షపాతము చూపక, నా రక్షకుడిగా నాపై దాక్షిణ్యము చూపు, నాపై దయ చూపించు, నాపై జాలి చూపించు, నాకొక దారి చూపించు. సత్యము చిత్కళానిధి ధరణి చరాచర స్థూల సూక్ష్మ బంధుర శరీర శ్రీ శ్రీ ధరణి చరాచర స్థూల సూక్ష్మ బంధుర శరీర శ్రీ శ్రీ గురు శ్రీ గురు శ్రీ గురు సత్యము చిత్కళానిధి. దీక్షమాని రక్షణ చేయుటకు దీక్ష వహింపును శ్రీ గురువా. దీక్షమాని రక్షణ చేయుటకు దీక్ష వహింపును శ్రీ గురువా. శ్రీ గురువా శ్రీ గురువా సత్యము చిత్కళానిధి. లక్ష్యభావమీక్షించినప్పుడు సూక్ష్మకరుండవు శ్రీ గురు. లక్ష్యభావమీక్షించినప్పుడు సూక్ష్మకరుండవు శ్రీ గురు. అక్షమాన స్తోత్రములు చేసినొక అక్షరము దొరకదు శ్రీ గురువా.
స్తోత్రములు చేసినక అక్షరము దొరకదు శ్రీ గురు శ్రీ గురు శ్రీ గురు సత్యము చిత్కళానిధి సంగిన శ్రీ గురు దీక్షితి దయనీక్షణ చేసి సుభిక్షమ సంగిన శ్రీ గురు పక్షపాతమీటికి రక్షకుడవు దాక్షిణ్యనిధి శ్రీ గురువు పక్షపాతమీటికి రక్షకుడవు దాక్షిణ్యనిధి శ్రీ గురువు శ్రీ గురు శ్రీ గురు సత్యము చిత్కళానిధి నుతించిరి ఏకాక్షరి నీవని శ్రీ గురువు యక్ష కిన్నరులు నుతించిరి ఏకాక్షరి నీవని శ్రీ గురువు దక్ష కలిగి కలిని సంహరించిన సాక్షాత్ కలికము శ్రీ గురువు దక్ష కలిగి కలిని సంహరించిన సాక్షాత్ కలికము శ్రీ గురువు శ్రీ గురువు శ్రీ గురువు సత్యము చిత్కళానిధి త్రయవస్థల త్రిగుణంబుల త్రయమూర్తుల కతీతుడవు శ్రీ త్రయవస్థల త్రిగుణంబుల త్రయమూర్తుల కతీతుడవు శ్రీ త్రయీశ్వరూపుడ త్రికూట నిలయుడ స్వయంవరుతుడవు శ్రీ గురువు స్వరూపుడ త్రికూట నిలయుడ స్వయంవరుతుడవు శ్రీ గురువు శ్రీ గురువు శ్రీ గురువు సత్యము చిత్కళానిధి చిదానందుడవు బోధానుమతుడవు సదాశివుండవు శ్రీ గురువు చిదానందుడవు బోధానుమతుడవు సదాశివుండవు శ్రీ గురువు నావహోడవు శృతి ప్రసిద్ధుడవు హృదంతరాళుడవు శ్రీ గురువు నావహోడవు శృతి ప్రసిద్ధుడవు హృదంతరాళుడవు శ్రీ గురువు శ్రీ గురువు శ్రీ గురువు సత్యము చిత్కళానిధి నలుగురు ముందు పట్టుకోండి, ఒక చరణం అయిపోయి పక్క తప్పండి, మిగతా నలుగురు తర్వాత పట్టుకుంది. ఒక చరణం అవగానే పక్క తప్పండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి
స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన మరణ సద్వి మడులు పరమ భక్తుల జ్ఞాన మరణ సద్వి మడులు కరములు మోచి వేరే పల్లె రమణ నిచ్చారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్ర తేజమున పరమలు మాకిచ్చే పరతత్వ తేజమున పరమలు మాకిచ్చే హరయో మరళీశ సద్గురు నరసి నటుల నిధిగో హరయో నిశా సద్గురు నరసి నటుల నిధిగో హరయో మరళీశ సద్గురు నరసి నటుల నిధిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి కైకనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఎన్ని స్థానాలు మళ్ళీ ఎక్కువ